ఐమాక్స్ లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. టాలీవుడ్ తో పాటు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే రీసెంట్ గా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తన కెరియర్ ప్రారంభ దశలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని ఆమె రీసెంట్ గా ఇంటర్వ్యూలో వెల్లడించడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తన కెరియర్ బిగినింగ్ లోనే ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో అవకాశం వచ్చిందని తెలిపింది. ఆ ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్టార్ హీరోతో ఉండటంతో చాలా ఆనందంగా ఒప్పుకున్నానని చెప్పింది. అయితే షూటింగ్ టైంలో జరిగిన ఒక సంఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని పూజ వెల్లడించింది. సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ తిరుమలకు పాదయాత్రను ప్రారంభించారు. వైసీపీ హయాంలో చంద్రబాబును అరెస్ట్ చేసిన టైంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నానని, ఆ మొక్కును తీర్చుకునేందుకు సంకల్ప యాత్ర పేరుతో తిరుమలకు పాదయాత్రగా వెళుతున్నానని చెప్పారు. మరోవైపు బండ్ల గణేష్ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి నటుడు శివాజీ కూడా హాజరయ్యారు. సామాన్యుడిగా వచ్చిన బండ్ల గణేష్ ఒక బ్రాండ్ గా ఎదిగారని కొనియాడారు. చంద్రబాబు క్షేమంగా బయటకు రావాలని బండ్ల గణేష్ మొక్కుకున్నారని, ఇప్పుడు మొక్కులు చెల్లించుకుంటున్నారని తెలిపారు. బండ్ల గణేష్ తో తనకి 32 ఏళ్ల స్నేహ బంధం ఉందని చెప్పారు. తనను నమ్మిన వారిని గణేష్ ఎప్పుడు వదులుకోరని తెలిపారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసింది. గడిచిన 8 ఏళ్లుగా తనకు అవకాశాలు తగ్గాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. హిందీ చిత్ర పరిశ్రమలో మత వివక్ష కొనసాగుతోందనే రీతిలో ఆయన మాటలు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. దీనిపై బాలీవుడ్ ప్రముఖులు సహా పలువురు తీవ్రంగా తప్పుపట్టడంతో రెహమాన్ రీసెంట్ గా వివరణ ఇచ్చారు. ఇన్స్టా వేదికగా ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఎవరిని నొప్పించాలనేది తన ఉద్దేశం కాదని వీడియోలో చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. సంగీతమే తన ప్రపంచమని, సంగీతంతోనే తాను సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తానని, భారతీయుడిగా పుట్టినందుకు తాను గర్విస్తున్నానని చెప్పారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తర్వాతి సినిమా కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటున్న భారీ యాక్షన్ డ్రామా పెద్ది కోసం ఆయన కఠినంగా కసరత్తులు చేస్తున్నారు. రీసెంట్ గా జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఫోటోస్ ని పంచుకున్న చరణ్, ఫైర్ మీదున్న నిశ్శబ్దంగా పనిచేస్తున్నా తర్వాత సవాల్ కు సిద్ధం అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.